తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు సార్. ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవండి, ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడండి, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళండి, కేవలం మీడియా సోషల్ మీడియాను నమ్ముకుంటే సరిపోదు, బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మించుకుందాం, పాత కొత్త నేతల సమస్యపై సీఎం వచ్చాక చర్చిస్తా అంటూ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. అండ్ ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవమని చెప్పారు. సో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని ఆదర్శంగా తీసుకోమని కాంగ్రెస్ అనుకుంటోందా? ఆదర్శంగా తీసుకోమని కాదు, ఆచరించమని అంటుంది. ఆదర్శం వేరు, ఆచరణ వేరు, రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రాహుల్ గాంధీ కూడా అన్నాడు, ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఓడించగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది. భారత్ బచావో ఆర్ఎస్ఎస్ బీజేపీల ఐడియాలజీ నుంచి దేశాన్ని కాపాడండి అంటేనే నా భారత్ జోడో యాత్ర జరిపారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లు భారత్ తోడో చేస్తుంటే నేను భారత్ జోడో చేస్తాను కదా. సో అందువల్ల ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఐడియాలజికల్ అపోజిషన్ అనేది ఇప్పటికీ వాస్తవమే. కానీ ఆర్ఎస్ఎస్ తరహా ఏంటి? ఆర్ఎస్ఎస్ను సైద్ధాంతికంగా విమర్శించేవారు, కమ్యూనిస్టులను సైద్ధాంతికంగా విమర్శించేవారు కూడా వారి కార్యకర్తల నిబద్ధత, నిజాయితీగా వాళ్ళ లక్ష్యం కొరకు, వారి సిద్ధాంతం కొరకు పనిచేయడానికి ఎవరు కాదనలేరు కదా. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు బలహీనపడ్డాయి కనుక కమ్యూనిస్టులాగా పనిచేయండి అని అనలేదు మీనాక్షి నటరాజన్. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వీకెన్ అయిపోయింది కనుక. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఊపులో ఉంది కనుక సో 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్ర చూస్తే ఆర్ఎస్ఎస్ ఎక్కడ ప్రారంభమైంది, ఎంత ఇవాళ దేశంలో విస్తరించింది, బోత్ ఆర్గనైజేషనల్, పాపులారిటీ అండ్ ఐడియాలజికల్గా 3 రకాలుగా చూసినా కూడా ఆర్గనైజేషనల్గా దేశ ప్రధాని స్వయం సేవకుడు, దేశ రాష్ట్రపతి స్వయం సేవకురాలు, సో దేశ అత్యున్నత స్థాయిలో నెంబర్ 2 స్వయం సేవకుడు. సో ఈ స్థాయిలో ఆర్ఎస్ఎస్ డెవలప్ అయింది కదా 100 ఇయర్స్లో. తర్వాత పాపులారిటీ రీత్యా చూసినా ఇవాళ ఆర్ఎస్ఎస్ గురించి 20 ఏళ్ల క్రితం మాట్లాడిన వారు లేరు. కానీ ఇవాళ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడకుండా రాజకీయాలు ఉండే అవకాశమే లేదు. మూడవది ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్. సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్లో ఉన్నా లేకపోయినా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అంగీకరించేవారు దేశంలో పెరిగిపోయారు. అది వాస్తవం కాదని అనలేం కదా. సో అందువల్ల ఇదంతా ఎలా సాధ్యమైంది? ఆర్ఎస్ఎస్కున్న పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ బీజేపీకి ఒక ఫీడ్బ్యాక్. కారణం ఏంటంటే బీజేపీలో ఉన్న నాయకులకు సొంత ఎజెండాలు ఉంటాయి, వాళ్ళ పవర్ ఎజెండాలు ఉంటాయి. మీరు ఇప్పుడు బండి సంజయ్ని, ఈటల రాజేందర్ని పిలిచి తెలంగాణలో పార్టీ ఎవరి నాయకత్వంలో పెరుగుతుంది అంటే బండి సంజయ్ పేరు చెప్తారు, ఈటల రాజేందర్ పేరు చెప్తారు. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇంకో 10 మంది బీజేపీ నాయకులు పిలిస్తే అందులో కొందరు అటు చెప్తారు, కొందరు ఇటు చెప్తారు. కానీ ఆర్ఎస్ఎస్ నా ప్రచారకులను పిలిస్తే ఒక 10 మందిని వాళ్ళకి ఏమున్న సంబంధం, వీళ్ళు ఎవరు బీజేపీ ప్రెసిడెంట్ అయితే వాళ్ళకి వచ్చేది పోయేది, వాళ్ళు ఏమో ఎమ్మెల్యేలు అయ్యేది లేదు, ఎంపీలు అయ్యలేరు. ఏమైనా ఉంటే వ్యక్తిగత రాగద్వేషాలు ఉండొచ్చు, ఎవరైనా మనుషులే కనుక. కానీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ఎస్ఎస్ ఇండివిజువల్స్కు ఏదైనా వ్యక్తిగత అభిప్రాయాలు, రాగద్వేషాలు, పరిచయాలు, వ్యతిరేకతలు ఉంటే ఉండవచ్చేమో. కానీ ఆర్ఎస్ఎస్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వారికి వేరే ఎజెండా ఏమి ఉండదు. ఒకటే ఎజెండా, తమ సిద్ధాంతాన్ని దేశంలో విస్తరించుకోవాలి అని. సో తమ సిద్ధాంతాన్ని విస్తరించుకోవాలి అనే లక్ష్యంతో పనిచేసే ఆర్ఎస్ఎస్ అనే సంఘటన భారతీయ జనతా పార్టీలో వ్యక్తులతో ఆలోచించదు. మీ పార్టీలో ఉన్న వాళ్ళేమో వ్యక్తుల దృక్పథంతో ఆలోచిస్తారు. ఆర్ఎస్ఎస్ ఏమో వ్యక్తుల దృక్పథంతో ఆలోచించదు, వ్యవస్థ దృక్పథంతో ఆలోచిస్తుంది. దానివల్ల బీజేపీకి ఏంటంటే ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ అందుతూ ఉంటుంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి అనేది ఎప్పటికీ ఆర్ఎస్ఎస్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మరి అలాంటి ఫీడ్బ్యాక్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే ఆర్ఎస్ఎస్ లాగా వెళ్ళండి అంటే ఎందుకు వెళ్తారు? అది ఆర్ఎస్ఎస్ కాదు కదా. సో ఆర్ఎస్ఎస్ లాగా వెళ్ళమంటే ఎట్లా వెళ్తారు? ఆర్ఎస్ఎస్ఏ, కాంగ్రెస్ఏ. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఏ సైద్ధాంతిక స్ఫూర్తితో,
ఏ సైద్ధాంతిక లక్ష్యంతో చేరారో ఒక్కసారి మీనాక్షి నటరాజన్ సర్వే చేస్తే అర్థమవుతుంది. మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారో అని క్వశ్చన్ వేస్తే. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎందుకు చేరుతారని. సో కానీ ఆర్ఎస్ఎస్లో చేరే వాళ్ళను అడిగితే వారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మేము హిందూ రాష్ట్ర సాధనకు చేరినామని చెప్తారు. అందువల్ల ఆర్ఎస్ఎస్కి ఉండేటువంటి ఐడియాలజీ వేరు, కాంగ్రెస్ ఐడియాలజీ వేరు. కాంగ్రెస్ ఐడియాలజీ డైల్యూటెడ్ ఐడియాలజీ. ఇప్పుడే కాదు, అసలు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఒక పర్టికులర్ సిద్ధాంతం లేకుండా మారిపోయింది. ఇప్పుడైతే చాలా డైల్యూట్ అది. ఈవెన్ రాహుల్ గాంధీ చెప్పినంత గట్టిగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐడియాలజికల్ కమిట్మెంట్ చూపగట్టగలుగుతున్నారా? అందువల్ల ఒక ఐడియాలజికల్ కోహెసివ్నెస్ లేకుండా, ఒక సైద్ధాంతిక బలమైన నిబద్ధత లేకుండా ఆర్ఎస్ఎస్ లాగా ఎట్లా సాధ్యమవుతుంది? ఆర్ఎస్ఎస్ లాగా సాధ్యం కావడానికి కమ్యూనిస్టులకు సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమైతే వాళ్ళ బలం లేకపోయినా వారికి ఆ సైద్ధాంతిక నిబద్ధత ఉంది కనుక మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా ఇంటింటికి వెళ్తున్నారో మనం కూడా వెళ్ళాలని కమ్యూనిస్ట్ పార్టీలో అంటే అర్థం ఉన్నది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లాగానే ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు. కానీ మిగతా పార్టీలకు ఎవరికి ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉండే అవకాశమే లేదు. ఇట్స్ ఓన్లీ పవర్ పాలిటిక్స్ కదా. సో రాజకీయాల్లో అందుకే మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతారు. కానీ మీరు ఏ పార్టీ నుంచి మారని వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిన వాళ్ళు బీజేపీలో ఎంతమంది కనబడతారు? ఈ మధ్య బీజేపీ ఒకప్పుడు భారతీయ జనసంఘ ఉన్న రోజుల్లో అయితే కొత్తగా ఎవడు వచ్చేవాడు కాదు, కొత్తగా ఎవడు పోయేవాడు కాదు కమ్యూనిస్ట్ పార్టీలానే. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవడు పడతాడు చేరతాడా, ఎవడు పడతాడు వస్తాడు. ఇక్కడే కాదు, అధికారంలో ఉన్న కేరళలో కూడా రారు. మీరు చూడండి, అధికారంలో ఉన్న కేరళలో కూడా వేరే పార్టీల వాళ్ళు వచ్చుడు, ఈ పార్టీల వాళ్ళు బయటికి వెళ్ళడం అన్నా జరుగుతుంది. కానీ వేరే పార్టీ వాళ్ళు తలసే రారు. బయటికి వెళ్ళడం కూడా రేర్, కొంత జరుగుతున్నది. ఈ మధ్య కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. అలా బీజేపీ నుంచి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఓవరాల్గా తీసుకుంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకులు పార్టీ గెలిచినా ఓడినా, పార్టీ బలం ఉన్నా లేకపోయినా ఆ పార్టీతో ఉన్నారు కదా. మీరు ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వీళ్ళ పేర్లు ఎప్పటి నుంచి వింటున్నాం మనము. వాళ్ళకు అసలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఏ బలము లేనప్పుడు కూడా విన్నాం కదా. వీళ్ళందరి పేర్లు ఇప్పుడు రామచంద్రరావు, మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఇట్లా నేను ఒక 50 మంది పేర్లు చెప్పగలుగుతాను. గౌతమ్ రావు ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి, సో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను చూస్తున్నాను వీళ్ళను. నేను విద్యార్థి దశ నుంచి కమిటెడ్గా వాళ్ళు ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్తూ ఏబీవీపీలో పనిచేస్తూ ఇప్పుడు తన్నులు తింటూ, మురళీధర్ రావు అయితే కాల్పులు కూడా ఎదుర్కొన్నారు, రాడికల్స్ కాల్పులను. సో ప్రాణాలే పోయేది. ఇలా వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి అంటే విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్లో ఉంటూ బీజేపీలో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా వేరే పార్టీలో మారారా? ఇప్పుడు మీకు రామ్ మాధవ్ ఆ బీజేపీలో ఒక వెలిగాడు. ఒక వన్ ఫైన్ మార్నింగ్ మోడీ అమిత్ షాలతో ఏదో డిఫరెన్సెస్ వచ్చాయి, ముఖ్యంగా అమిత్ షాతో. రామ్ మాధవ్ను పార్టీ పదవుల నుంచి పక్కకు పెడితే వెళ్ళి ఆర్ఎస్ఎస్లో పనిచేసుకున్నాడు. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ పిలిచారు వాళ్ళకి అవసరం వచ్చి కాశ్మీర్లో. మరి అలా వేరే పార్టీలో సాధ్యమవుతుందా? రామ్ మాధవ్ లాగా పక్కకు పెడితే వెంటనే ఆ పార్టీలోకి వెళ్ళి ఉండడు, వెళ్ళిపోతాడు. రామ్ మాధవ్ కావాలనుకుంటే ఏ పార్టీలో చేరినా ఎంపేటాడు కదా. ఎందుకంటే ఆ జమ్మూ కాశ్మీర్ నార్త్ ఈస్ట్లో బీజేపీని అధికారంలోకి రప్పించడంలో కీలక భూమిక పోషించాడు. ఐడియాలజికల్గా ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ ఉండి ఒక చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడు. అలా నాయకుడు వస్తానంటే వేరే పార్టీలు ఎంపీలు ఇవ్వరా? కళ్ళు మూసుకొని ఇస్తారు. మరి వెళ్ళాడు ఎంపీ పదవి కొరకు. రామ్మాధవ్ ఎంపీ పదవి కొరకే కావాలనుకుంటే వెళ్ళిపోయేవాడు కదా. వెళ్ళిపోలేదు కదా, తన ఆర్ఎస్ఎస్లో మళ్ళీ సంఘటనలో పనిచేసుకుంటూ ఉన్నాడు. సో మీరు ఇప్పుడు నితిన్ గడ్కర్ని మీరు ప్రభుత్వాలు తీసేయండి, ఆయన వేరే పార్టీలో పోతారా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తానన్నా కూడా పోడు. వెళ్ళి ఆయన ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కార్యాలయంలో కూర్చొని నాగ్పూర్లో ఇంట్లో ఉండి రోజు పొద్దున ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ చేస్తాడు నితిన్ గడ్కరీ. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ పీపుల్. ఐడియాలజికల్గా ఆర్ఎస్ఎస్ రైటా రాంగా, దట్ ఇస్ ద వెరీ డిబేట్. కానీ వారి కమిట్మెంట్ ఇస్ క్వశ్చన్ చేయలే కదా. అలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు కాంగ్రెస్లో ఎంతమంది దొరుకుతారు చెప్పండి? పదవి లేకపోయినా సో ఎలాంటి పార్టీ కోసం, ఆశయాల కోసం కమిటెడ్ అయి ప్రాణాలకు తెగించి పనిచేసే వాళ్ళు ఎంతమంది దొరుకుతారు చెప్పండి కాంగ్రెస్ పార్టీలో? అందువల్ల ఆ పార్టీ స్వభావం వేరు, నిర్మాణం వేరు. ఆర్ఎస్ఎస్ తరహాలో పనిచేయండి అంటే కాంగ్రెస్ పార్టీ తరహాలోనే పనిచేస్తుంది. సో బియ్య పిండి లాగా గోధుమ పిండి ఉండదు, గోధుమ పిండి లాగా బియ్య పిండి ఉండదు కదా. మీరు బియ్య పిండిని పట్టుకొని నువ్వు కూడా గోధుమ పిండి లాగా జిగురు ఉండాలి అంటే ఎట్లుంటుంది జిగురు? దాని స్వభావమే కాదు అది బియ్య పిండి. బియ్య పిండిలో నీళ్ళు పోయండి అతుక్కుంటుందా? గోధుమ పిండిలో నీళ్ళు పోతే అతుక్కుంటుంది. గోధుమ పిండి లాగా నీవు కూడా అతుక్కోవాలని బియ్య పిండి అంటే బియ్య పిండి ఏం చేస్తుంది పాపం?
గోధుమ పిండి నువ్వు అతుక్కోవద్దు, బియ్య పిండిని చూడు అంటే గోధుమ పిండి స్వభావం, ఇది బియ్య పిండి స్వభావం. ఆర్ఎస్ఎస్ స్వభావం ఆర్ఎస్ఎస్ స్వభావమే, కాంగ్రెస్ స్వభావం కాంగ్రెస్ స్వభావమే. ఏది మంచి ఏది చేయడం అనేది ఆయా పార్టీలు ఆయా సంఘటనలు నిర్ణయించుకుంటాయి.